మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, శుభాలు. మీకు కుటుంబానికి సమాధానం కలుగును గాక. సంగమా, ఈ ఉదయకాల సమయం దేవుని మన్న చేత మనం బలపడదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమె దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనంగమా, ఈ ఉదయకాల సమయం ఆయన పాదలు పడుకోవడానికి ప్రవచన ఈ కృపను బట్టి ప్రభును గణపరుస్తూ, దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనతో మాట్లాడే ఒక మంచి మాట అనుదిన మన్న, నీ మార్గముల మీద యెహోవా వెలుగు ప్రకాశించును. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశించాలి. ఆమె దేవుని వెలుగు మన జీవితంలో ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నా. అటువంటి వెలుగు ప్రకాశించినట్లుగా మనము తగిన భక్తిని, పరిశుద్ధతను, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని జనాంగమా, మన జీవితాల్లో ఏదైనా స్థిరపరచబడాలి అన్నా, మన మార్గాల్లో వెలుగు కలగాలి అన్నా, మనం దైవిక జ్ఞానం కలిగిన వారమై, భయము, భక్తి కలిగిన వారమై ఆయన మార్గాల్లో నడవగలిగితే ఆ దేవుడు మన మార్గాలలో తన వెలుగును ప్రకాశింపచేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. పనులలో, ప్రయాణాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేస్తున్న పని బాటలలో దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశించునుగాక. నీతి సూర్యుని కిరణాలు మన కుటుంబాల మీద ప్రకాశించునుగాక. నీతి సూర్యుడైన యేసయ్య కిరణాలు మన జీవితంలో ప్రకాశించి మనము వెలుగొందుదుము గాక. ఇప్పుడు కొంత చీకటి బ్రతుకుల నుంచి, అంధకారపు స్థితుల నుంచి, దురాత్మ శక్తుల ప్రభావం నుంచి విడిపించబడినట్లుగా దేవుని వెలుగు మన మీద బలముగా ప్రకాశించునుగాక. ఆమె హల్లెలూయా. ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నీ మార్గముల మీద ఈ దినము వెలుగు కలిగించబోతుండగా దేవుని వెలుగులో మనం అందరం నడుచుకొని ఆశీర్వదించబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ పగటి కాల వేళ ఈ మాటను దేవుని ప్రజలారా, నా దేవుడు నీ మార్గాల మీద తన వెలుగును ప్రకాశించును గాక. నీ కుటుంబం మీద తన వెలుగును ప్రకాశింపచేయును గాక. నీ జీవితం మీద తన వెలుగు ప్రకాశించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపతో ఈ దినము మనమందరం దీవించబడదాం. దేవుడి మాటలను మన వెలుగులో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రికి స్తోత్రం. నిశ్చయముగా ఈ దినము నీ వెలుగు మా మార్గాల మీద ప్రకాశింపజేసి మహిమంతా మీరు పొందుకోమని, మీరు అక్కడ మా అందరూ ఆయతపరచమని యేసయ్య ఘననామములు అడిగిన మనలు పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె నిన్నటి వరకు మా 2 వందనాలు. నిశ్చయమైన దేవుడు సీయోను నుంచి మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక.